Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఏం డాక్యుమెంట్స్ కావాలి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, అవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. దాంతోపాటు ఓన్గా ఒక 50-60 చాలామంది ఇంకా 100 ఆప్షన్స్ కూడా వాళ్ళ చేతితో రాసుకుని 100 ఆప్షన్స్ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి ఏం కావాలంటే కాలేజ్ లిస్ట్ కావాలి, వాటి క్లోజింగ్ ర్యాంక్స్ కావాలి, ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది కావాలి. సో అది చెప్పే ప్రయత్నంలో భాగంగా సిఎస్సి బ్రాంచ్ని ఆధారంగా చేసుకుని ఇదే బ్రాంచ్ ఎందుకు అంటే చాలామంది ఈ బ్రాంచ్ని డిమాండ్ చేస్తూ ఉంటారు కాబట్టి 60% మంది ఈ బ్రాంచ్ని అడుగుతుంటారు కాబట్టి సిఎస్సినే సెలెక్ట్ చేసుకున్నాము. సిఎస్సి బ్రాంచ్ ఆధారంగా 2020 క్లోజింగ్ ర్యాంక్స్ చెక్ చేద్దాం. సో ప్రతి జిల్లాకి చెక్ చేద్దామండి. దాంట్లో భాగంగా ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎస్వియు యూనివర్సిటీ ఏంటి, ఓయూ యూనివర్సిటీ ఏంటి, ఏయూ యూనివర్సిటీ ఏంటి, ఈ డిఫరెన్స్ అయితే మీకు తెలియాలి. ఎందుకంటే మీరు లోకల్ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ పొందాలి అంటే ఈ డిఫరెన్సెస్ అయితే మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ఓసీ బాయ్స్ అయితే గనక 7,000 లోపు ర్యాంక్ రావాలండి. ఎస్సీ వాళ్ళకైతే 15,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 32,000 లోపు, బీసీఏ వాళ్ళకైతే 7,500 లోపు, బీసీబీ వాళ్ళకైతే 7,500 లోపు, బీసీసీ వాళ్ళకైతే 7,000 లోపు, బీసీడీ వాళ్ళకు కూడా 7,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీఈ వాళ్ళకైతే 7,000 లోపు ర్యాంక్ వస్తే కనుక మీరు ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న కాలేజ్ చూద్దాం. మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేటలో ఉంది. ఇక్కడ ఓసీ బాయ్స్ కి గనక 10,000 నుంచి 10,500 లోపు ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు కూడా అంతేనండి. ఎస్సీ వాళ్ళకైతే 35,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 85,000 లోపు ర్యాంకు రావాలి. బీసీఏ వాళ్ళకైతే 12 నుంచి 12,000 లేదంటే 13,000 లోపు ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. బీసీబీ బాయ్స్కి అయితే కనుక 10,000 లోపు రావాలి. అదే అమ్మాయిలకైతే 42,000 లోపు ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. బీసీడీ వాళ్ళ విషయానికి వస్తే 14,000 లోపు మీకు ర్యాంక్ అయితే వచ్చుంటే మీరు మోహన్ బాబు యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. బీసీఈ వాళ్ళ విషయానికి వస్తే అబ్బాయిలకైతే 18,000 లోపు, అమ్మాయిలకైతే 22,000 లోపు అయితే మీకు ర్యాంకు వచ్చి ఉండాలి. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరిలో ఉందండి. ఇది చిత్తూరు జిల్లాలో ఎస్వియు అండర్లో ఉన్న కాలేజ్. ఓసీ బాయ్స్కి అయితే కనుక 15,000 లోపు, అమ్మాయిలకు కూడా 15,000 లోపు, ఎస్సీ బాయ్స్కి గర్ల్స్కి 40 నుంచి 45,000 లోపు అయితే ర్యాంకు రావాలి. ఎస్టీ వాళ్ళ విషయానికి వస్తే అబ్బాయిలకైతే 30,000 లోపు, అమ్మాయిలకైతే 67,000 లోపు, బీసీఏ వాళ్ళకైతే అమ్మాయిలకి అబ్బాయిలకి 25,000 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ వాళ్ళకైతే 27,000 లోపు ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. ఇక బీసీసీ వాళ్ళ విషయానికి వస్తే 15,000 లోపు రావాలి. బీసీడీ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 17,000 లోపు, అమ్మాయిలకైతే 20,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక బీసీఈ వాళ్ళకైతే 25 నుంచి 26,000 లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ఇవి చిత్తూరులో ఉన్న టాప్ 3 కాలేజెస్. దీంట్లో ఇవి కాకుండా ఇంకా కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, వీటిలో అడ్మిషన్స్ కావాలి అన్నా, లేదంటే కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా హెసిటేట్ చేయకుండా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.